మీ అమ్మగారికి విశ్వనాథం అనే శత్రువు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. ఇదిగో మా అమ్మకి నాకు పెద్ద శత్రువు. మా అమ్మ కనిపించట్లేదు అన్నప్పుడే నువ్వే ఏదో చేసుంటావని అనుమానం వచ్చింది. ఎక్కడుంది మా అమ్మ? ఏం చేసావు మా అమ్మని? ఏం మాట్లాడుతున్నావురా? నీ కన్న తండ్రినే అనుమానిస్తున్నావా? పోలీసులే వచ్చి చెప్తుంటే ఇంకా అనుమానిస్తున్నావా అంటావేంటి? మా అమ్మ అంటే నీకు పడదు. ఆయనే మా అమ్మని ఏదో చేశారు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను అమ్మాజీని ఏదో చేయడం ఏంటి? నువ్వు కాకపోతే ఇంకెవరు? అమ్మాజీ చేస్తే గాని నేను మీ మాట విన్నని మీరు మాట్లాడడం నేను విన్నాను. మా అక్క ప్రాణాలు తీసుకుంది. శివని మాకు కాకుండా చేస్తుంది. మా పాలిట శనిలా దాపురించింది ఈశ్వరి. ఏం చేస్తే ఈ దరిద్రం వదులుతుందో మాకు తెలియట్లేదు. అది ప్రాణాలతో ఉన్నంత వరకు మనల్ని జలగలా పట్టి పీడిస్తూనే ఉంటుంది. చంపితే గాని ఆ దరిద్రం వదిలేలా లేదు. ఏదో మాట వరుసకి అనుంటారండి. అది పట్టుకుని నిజం అనుకుని అనుమానిస్తే ఎలా? నేను మాట వరుసకే అనుకుని రాత్రి మూసుకొని వెళ్ళిపోయాను. కానీ తెల్లారేసరికి ఇంత పని చేస్తారని ఊహించలేదు. ఏం చేశారు మా అమ్మని? ప్రాణాలతో ఉందా లేదా? పిచ్చి పట్టిందారా నీకు? నాకేం తెలీదు అంటే అర్థం కాదా నీకు? అయినా నాకు చంపే ఉద్దేశం ఏముంటే ఎప్పుడో ప్రాణాలు తీసుండేవాణ్ణి. ఇంతవరకు ఆగుండేవాణ్ణి కాదు. లేదు, ఇన్నాళ్ళు ఇదే అవకాశం కోసం ఎదురు చూసావు. ఇప్పుడు అదును చూసి ఏదో చేశావు. మరి మనుషుల్ని పెట్టి ఎత్తుకెళ్లడం ఏంటి? మీ నాన్న అలాంటి వాడు కాదురా. ఏం తెలీదని చెప్తున్నాడు కదా. మరి పోలీసులు చెప్తున్నదేంటి బాబాయ్? ఫోన్లో విశ్వనాథం ఏం చేయొద్దు, విశ్వనాథం ఏం చేయొద్దు అని మా అమ్మ అరిచిందంటే ఈయన ఎంత హింసకి గురి చేసి ఉండాలి, ఎంత బాధ పెట్టి ఉండాలి. మా అమ్మ అంత అన్యాయం ఏం చేసింది మీకు? మా అమ్మ ప్రాణాలతో నా దగ్గరకు వచ్చిందా సరే సరి, లేదంటే కన్న తండ్రి అని కూడా చూడను. ఏంట్రా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేను నిన్ను కన్నానా? నువ్వు నన్ను కన్నావా? నాకొచ్చిన ఫోన్ కాల్ని బట్టి, ఇక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే నాకో విషయం అర్థమైంది. అమ్మాజీ కనిపించకుండా పోవడానికి కారణం విశ్వనాథం. ఇన్స్పెక్టర్, నాకేం తెలీదు. అసలు రాత్రంతా నేను ఇంట్లోనే ఉన్నాను. అవన్నీ ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ లో తేల్తాయి. యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్. అమ్మా, ఆయనకేం తెలియదండి, వదిలేయండి. ఇన్స్పెక్టర్, కేవలం ఒక్క ఫోన్ కాల్ ఆధారంగా మా మావయ్య గారి నిందితులని ఎలా నిర్ణయిస్తారు? అమ్మాజీ గారు ఇంట్లో ఉన్నారా? లేరు. అయితే నాకొచ్చిన ఫోన్ కాల్ నిజం?
అందులో ఆవిడ విశ్వనాథం గారి పేరు చెప్పిన మాట నిజం. అమ్మాజీ గారు దొరికేంత వరకు లేదా ఈయనకి ఏ సంబంధం లేదని సాక్ష్యాలతో నిరూపించబడేంత వరకు ఈయన నిందితుడే. మా కస్టడీలో ఉండాల్సిందే. దయచేసి మీరెవ్వరూ అడ్డు రాకండి. కానిస్టేబుల్స్ జీపెక్కించండి. అన్నయ్య మావయ్య 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 సార్ ఇంకేం తెలియదు సార్, వదిలేయండి, దయచేసి ఆయన వదిలేయండి. ఏమండి 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 అత్తయ్య గారు ఆగండి. అత్తయ్య 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 మావయ్య గారికి ఏం కాదు అత్తయ్య. ఆయన అమ్మాయి సరే, అనవసరంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయ్యో అత్తయ్య ఊరుకోండి అత్తయ్య. శివ, ఆయన అమ్మాయి కూడా ఆయనకి ఏ పాపం తెలీదురా. అవును, ఆయనకి ఏ పాపమో తెలీదు, నీకు ఏ పాపమో తెలీదు. అమ్మాజీ అమ్మ లేకపోతే నేను మీ మాటలు వింటానని నువ్వు ఆయన కలిసే చేశారు. అవునన్నయ్య, వీళ్లే చేశారు. చిన్నప్పుడు పెద్దమ్మని చంపి నీకు అమ్మ లేకుండా చేశారు. ఇప్పుడు మా అమ్మని మనకు లేకుండా చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా మా అమ్మ కనిపించకపోవడానికి కారణం మీరే. మా అమ్మకేదన్నా జరిగిందో నాకు కన్న తండ్రి ఉండడు, నీకు భర్త ఉండడు. మీరే ఏదో డ్రామా ఆడి మా అమ్మని మాకు కాకుండా చేస్తున్నారు. ఎవరా చేస్తున్నారు? బుద్ధి లేకుండా మాట్లాడుకో. బుద్ధి లేంది మాకా మీకా? ఆ రోజు మా పెదనాన్న మీద మోజుపడి మా పెద్దమ్మ ప్రాణాలు పోవడానికి కారణం నువ్వు కాదు. నన్నే కొడతావా? కొట్టడం కాదు, తోట తీసేయాలి. తల్లి తర్వాత తల్లితో అనే మాటలేనావి? నేనేం తప్పు మాట్లాడలేదు వదినా. అయినా నిన్న కాక మొన్నొచ్చావు, వాళ్ళ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మీకే తెలియట్లేదు. నిన్నగాక మొన్నొచ్చి నాకే వీళ్ళు ఎంత మంచి వాళ్ళో అర్థమవుతుంది. మీకు అర్థం కావడం లేదంటే మీరెంత చీకట్లో ఉన్నారో అర్థం చేసుకోండి. అవునరా ఓబ్లేసు, పోలీసులు చెప్పేదంతా నిజం అనుకోవడానికి వీల్లేదు. అమ్మాజీ వదిలికి ఏమైందో తెలుసుకుందాం ముందు. అరే విశ్వనాథం అన్నయ్యని పోలీసుల నుంచి విడిపిద్దాంరా. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అమ్మాజీ కనిపించకపోవడం ఏంటి? బిడ్డ తండ్రి మీద కక్ష కట్టడం ఏంటి? మీరేం భయపడకండి అత్తయ్య. మావయ్య గారైతే
ఇదిగో మా అమ్మకి నాకు పెద్ద శత్రువు. మా అమ్మ ప్రాణాలతో నా దగ్గరకు వచ్చిందా సరే సరి, లేదంటే కన్న తండ్రివని కూడా చూడను. ఏయ్! ఏయ్, వదిలు. చూసావా త్రిపుర, మన కొడుకు నన్నే అనుమానిస్తున్నాడు. ఎవరి ఉచ్చులోంచైతే బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నానో ఆ అమ్మాజీ కోసం నా మీదికే వస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా మారకపోతాడా అని ఇన్నేళ్లు ఎదురు చూసినందుకు ప్రతిఫలం చూడు ఇది. ఎలా మారతాడో, ఎప్పుడు మారతాడో. ఏయ్! వదలండి, వదలండి, వదలండి. ఏయ్! ఆ! ఆ! వదలండి. హ! మా అమ్మని కనిపించకుండా చేసిన మనిషి ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. ఆ! ఏయ్, చెప్పు, మా అమ్మ ఎక్కడుందో చెప్పు, లేదంటే నీ ప్రాణాలు తీసేస్తా. ఆ! ఏయ్, ఆగవయ్యా. ఏంటి పోలీస్ స్టేషన్కి వచ్చి రౌడీలా ప్రవర్తిస్తున్నావు? అవును, నేను రౌడీనే. ఇన్నాళ్ళు మా అమ్మకి ఎవరు ఎదురొచ్చినా వాళ్ళ అంతు చూసి రౌడీని అనిపించుకున్నాను. ఇప్పుడు మా అమ్మని కనిపించకుండా చేసిన వాడి విషయంలో రౌడీని కాదు, రాక్షసుని అవుతా. ప్రాణాలు తీసేస్తాను. వదలండి. ఏయ్! చంపేస్తా. ఏమండి? అయ్యో ఎవడి ఆగు, ఆగండి. ఏంటి మీ ఆవేశం? వదలు. నీ కన్న తండ్రిరా, చంపేస్తావా? మరి ఏమి చేసిందేంటి? నా కన్న తల్లిని చంపేలేదా? నా తల్లి ప్రేమకి నన్ను దూరం చేస్తే ఆ లోటు తెలియనివ్వకుండా అమ్మాజీ అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ ప్రేమని కూడా దూరం చెయ్యాలని చూస్తున్నా ఈ మనిషిని ఏం చేయాలి? మా అమ్మని ఏం చేసావు చెప్పు, లేదంటే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. చంపేరా, చంపే. నీలాంటి కొడుకుని కన్న పాపానికి నీ చేతిలో చావడమే శిక్ష. చంపే. ఏంటి మావయ్య మీరు కూడాను? ఇంకేం చేయమంటావమ్మా? ఇలాంటి నింద మోస్తూ బ్రతకడం కన్నా చచ్చిపోవడమే మంచిది. ఏమండి? ఏమండి, ఏంట మాటలు? అవుననసూయ, వీడి మీద ఇన్నాళ్ళు ఆశలు పెట్టుకున్నందుకు చివరకు ఏమోరా, అదే నిజం కావచ్చు. నువ్వు మాకెక్కడ దగ్గర అవుతావో అనే భయంతో మమ్మల్ని శత్రువుల్ని చెయ్యాలని ఇలా చేసిందేమో. ఇంక చాలు. నీ భర్తని మంచివాడిని చేయడం కోసం మా అమ్మాజీని చెడ్డదాన్ని చెయ్యొద్దు.
మర్యాదగా అడుగుతున్నా, మా అమ్మని ఏం చేశావో చెప్పు, లేదంటే నా చేతిలో నీ చావు తప్పదు. ఏయ్, అయ్యో వదలండి. ఆగండి శివ, ఏయ్, ఆగండి వదిలిపెట్టండి. శివ, ఏమండి? ముందు వదలండి. కత్తి పడేయండి. ఏయ్, పడేయండి. చేతి వదలు. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. మొదలవయ్యా. పోలీస్ స్టేషన్కే వచ్చి కత్తి పట్టుకుని హల్చల్ చేస్తున్నావు. కానిస్టేబుల్స్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేయండి. ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఆయన ఏదో మా అత్తయ్య గారు కనిపించట్లేదన్న ఆవేశంలో అంటే నిజంగా చంపేస్తారా? దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు వదలండి, వదలండి. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఇటు చూడండి, ఇటు. అమ్మాజీ అత్తయ్య ఫోన్ నుంచి పోలీసులకి ఫోన్ వచ్చిండొచ్చు, కానీ ఫోన్లో మాట్లాడింది అమ్మాజీ అత్తయ్య కాకపోవచ్చు కదా. ఆవిడే మాట్లాడాలని చెప్పారమ్మా. మీరు గొంతైతే విన్నారు, మనిషిని చూడలేదు కదా. ఇప్పుడు నేనే ఆవిడనేదో చేసి ఆవిడ ఫోన్తో మాట్లాడితే నేను ఆవిడని అయిపోతానా? నేను చెప్పిందంతా నిజమైపోతుందా? అత్తయ్య కనిపించి జరిగిందేంటో తెలుసుకునేంత వరకు, లేదా సరైన సాక్ష్యం దొరికే వరకు మావయ్య గారిని దోషిగా చూడకూడదు. ఏ సాక్ష్యమూ అవసరం లేదు. ఈ మనిషి ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. అది ప్రాణాలతో ఉన్నంత వరకు మనల్ని జలగలా పట్టి పీడిస్తూనే ఉంటుంది. చంపితే గాని ఆ దరిద్రం వదిలేలా లేదు. మా అమ్మ ఎక్కడుందో చెప్పమని చెప్పు, అప్పుడు వదిలేస్తాను. ఆయనకి తెలీదు అంటుంటే ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావురా? ఒక మనిషి అంటే ఇష్టం లేనప్పుడు వాళ్ళ గురించి తెలిసిన అబద్ధం కూడా నిజమే అనిపిస్తుంది. అదే ఇష్టం ఉంటే నిజమైన అబద్ధమే అని తీసి పారేస్తారు. నీకీనంటే ఇష్టం లేదు, అందుకే ఇదంతా అబద్ధమైన నిజమని నువ్వు నమ్ముతున్నావు. అవును, ఆయనంటే ఇష్టం లేదు. మా అమ్మ క్షేమంగా తిరిగొచ్చిందా సరే, లేదంటే ఆయన ప్రాణాలు తీసి ఉరికంబం ఎక్కడానికనే సిద్ధమే. ఆపుతారా? ఎందుకు ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు? నాకు 24 గంటలు టైం ఇవ్వండి. అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా మీ ముందు నిలబెడతాను. ఆయన ఏదో చేస్తే నువ్వెక్కడి నుంచి తెస్తావు? మీకు ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి అనుమానిస్తున్నారు, కానీ నాకు నమ్మకం ఉంది. కాబట్టే మీకు మాటిస్తున్నాను, 24 గంటల్లో అత్తయ్యని తెచ్చే పూచి నాది. అంతవరకు మీరు మావయ్య గారిని గాని అత్తయ్య గారిని గాని ఏమీ అనడానికి వీల్లేదు. వదలండి. సరే, ఏమి అనను. వీళ్ళు మంచివాళ్ళని నమ్మో, నీ మాట మీద నమ్మకంతోనూ కాదు, ఆయన ప్రాణం తీయడం కన్నా మా అమ్మాజీ అమ్మ ప్రాణాలతో ఉండడమే నాకు ముఖ్యం. అందుకని వదిలేసి వెళ్తున్నాను.